కామారెడ్డి జిల్లా బాన్సువాడ గౌలిగూడలో పూజలు కలకలం రేపాయి. గొల్ల రుక్కుంబాయి అనే మహిళ ఇంటి నుండి కాలనీవాసులకు కొన్ని రోజులుగా శబ్దాలు వినిపిస్తున్నాయి. రుక్కుంబాయి పక్కన ఉన్న ఇంటి వాళ్ళు ఏంటి ఆ శబ్దాలను అడిగేసరికి ఏదో కట్టడం కోసం తవ్వుతున్నామని చెప్పారు. ఇంటి ముందు నివాసం ఉన్నవారు కాలనీవాసులు అనుమానం వచ్చి రుక్కుంబాయి ఇంట్లోకి వెళ్లి చూసేసరికి పెద్ద గోతిని తవ్వి అందులో కుంకుమ, కొబ్బరి, నిమ్మకాయలు కనిపించాయి. క్షుద్ర పూజలు చేస్తుందన్న అనుమానంతో వారిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. సుమారు 8 మంది క్షుద్ర పూజల్లో పాల్గొంటున్నట్లు కాలనీవాసులు తెలిపారు. వీరు నారాయణఖేడ్ ప్రాంతంలోని కర్ణాటక రాష్ట్ర ప్రాంత సరిహద్దు నుండి వచ్చినట్టుగా తెలిపారు. జమియా ఏడాది ఏడా మీ ఊరు? కర్ణాటక బార్డరా? ఎటు వచ్చినావు? 11 గంటల నుంచి స్టార్ట్. బాగా ఊదు వాసన వచ్చింది ఆ రోజు. మళ్ళీ దాని తర్వాత గుద్దుడు స్టార్ట్. మేము ఇద్దరం వెళ్తున్నాం అక్కడికి. గొల్లం తీయడానికి మాకు ధైర్యం అయితలేదు. నైట్ 2 అయింది. అట్లా సైలెంట్ ఉన్నాం. మా ఆయన బాగా టెన్షన్ పడుతుంది. ఏమవుతుంది మా మర్దికి ఆపరేషన్ అయింది కాలుకి. ఇప్పటిప్పుడు మేము ఎటు చూసుకోలేం కదా రూము అని సైలెంట్గా ఉన్నాము. తెల్లారిపోయింది. అమ్మకి అడిగిన బాత్రూమ్ పొక్క అని చెప్పింది. అది బాత్రూమ్ పొక్కమ్మ అని చెప్పింది. ఎక్కడ దొబ్బినావా అని చెప్పింది. ఇక్కడ అని చెప్పి చెవుసు పెట్టింది. దాని తర్వాత ఈ రోజు స్టార్ట్ అయితే ఎందుకు అవుతారని మా ఆయన గట్టి నోటి కోపం ఆగలేదు. నా పిల్లలు అంటే రైస్ కుక్కర్ వలగొట్టింది. అసలు ఈ రోజు నాకు ఏం జరిగిందో గుర్తులేదు. రైస్ కుక్కర్ వలగొట్టిందంట. మాదే రైస్ కుక్కర్ వలగొట్టిన నా పిల్లల్ని కొట్టిందంట. నాకు పక్కోళ్ళు అన్నారు నువ్వు ఇట్లా చేసినావు ఈ రోజు అని చెప్పి. నిజంగా నాకు ఏం తెలియదు అని చెప్పిన. నువ్వు మస్తు గుడ్లు పెద్ద చేసినావు, ఇట్లా భయం అయింది మాకు కూడా అని వాళ్ళు చెప్పింది. ఇక్కడ దొబ్బింది బంగారం ఉంది అని అలా అనుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు అంటే జరుగు వెళ్ళు అని ఇట్లా కొబ్బరికాయ తిప్పుకుంటా అంటున్నారు. మాకు ఇక్కడ వంట చేస్తున్నాయి కాబట్టి నాకు అన్నీ వినిపిస్తుంది. ఆ వంట కూడా చేయట్లేదు. నేను బయటకు వెళ్ళిపోయి గేట్ లోపల పోయి గేట్ అమ్మకు చెప్తే ఆ గేట్ అమ్మ వచ్చి బయట కూర్చొని నన్ను బయట కూర్చొని